ఓటింగ్ అనాలిసిస్కు స్వాగతం సుస్వాగతం. మొత్తం పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఓటింగ్ లైక్ చేయండి. ఆ లైక్ చేయటం వల్ల ఏంటంటే మీకు నచ్చిన లైక్ చేయండి, ఒక 100 లైక్స్ అనివ్వండి, ప్లస్ ఒక 100 కామెంట్స్ పెట్టండి. అది దేనికనంటే మీరు మీ ఫేవరెట్ కంటెంటెంట్స్ ఎవరు, ఇమానీయుల్ అయినా కానీ, రాము అయినా కానీ, రీతు చౌదరి అయినా, సంజన గారు, ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్టు దేనికి వేస్తున్నారు వాళ్ళకు ఓటు, అదొకటి క్లారిటీగా పెట్టండి. వాళ్ళకి మీరు ఓటింగ్ వేసి లైక్ చేయటం వల్ల మీకు నచ్చిన కామెంట్ ఉంటుంది కదా, కామెంట్ పెడితే దాన్ని లైక్ చేస్తే అది టాప్లోకి వస్తుంది. ఆ కామెంట్ అనేది వేరే వాళ్ళు చూసుకుంటే దాన్ని లైక్ చేస్తే వాళ్ళకి ఏంటంటే పాజిటివ్గా వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది. ఓకేనా? మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ మాత్రం మీరు ఎవరికి ఓటింగ్ చేస్తున్నారు, ఈ వీకు ఎవరు సేవ్ అవుతున్నారు, వాళ్ళ గేమ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, ఈ వారం ఎవరైనా ఎలిమినేట్ అవుతారా అంటే మీ సొంతంగా అనాలిసిస్ చేసుకోండి. అట్లా వాళ్ళకి ఓటింగ్ అయితే వేయండి, అట్నే కామెంట్ పెట్టండి. అయితే ఇంకొకటి, సంజన గారు కూడా ఆడే విధానం మాత్రం చాలా మటుకి తేడా అయితే వచ్చింది. ఇంతకు ముందు లెక్క లేదు. ఈ వారం మాత్రం ఆమె టాప్లో ఉంటుంది. అట్లానే కళ్యాణం బిగ్ బాస్లో ఈ వీక్ మాత్రం తారుమారైపోయింది. ఉల్టా పల్టా అయిపోయినట్టు అయిపోయింది. ఓటింగ్ కూడా చాలా మటుకి తేడా అయితే వచ్చింది. అది ఏందనంటే ఏదైనా కానీ టాస్క్లు జరిగితేనే మనకు ఆ దాంట్లో అనేది ఎవరి టాలెంట్ అనేది వాళ్ళకి బయటకు వస్తుంది. అది టాస్క్లు జరగకపోతే ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఆ గేమ్స్ ఆడితేనే కదా ఎవరి టాలెంట్ వాళ్ళకి బయటకు వచ్చి వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు ఏందనేది అనాలిసిస్ చేసేది. అయితే ఈ వీక్ మాత్రం మంచి గేమ్స్ ఆడారు. చాలా మట్టికి మొన్నటి వరకు లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్లా కూడా చాలా డల్గా ఉన్న పర్సన్స్ కూడా ఈ వీక్ వచ్చేసరికి చాలా టాప్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఓటింగ్ అయినా కానీ, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా కానీ చాలా మటుకు అయితే డిఫరెన్స్ అయితే వచ్చింది. అందరికి మెయిన్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్. అసలు ఇంతకు ముందు గేమ్లోనే కనబడట్లే, గేమ్లోనే లేడు, అది ఇది అని చెప్పి చాలా నెగిటివ్గా కామెంట్స్ అయితే వచ్చినాయి. ఓటింగ్ పడినాయి, ఎలిమినేటివ్ నామినేషన్ వేసారు, అన్నీ జరిగినాయి. కానీ ఈ వీక్ మాత్రం నంబర్ 1 గేమ్స్ ఆడుతున్నాడు. ప్లస్ సంజన గారు వాడే విధానం మాత్రం ఈ వీక్ మాత్రం మీరు రాసి పెట్టుకోండి, టాప్లో ఉంటుంది. ఆమె దొంగతనం చేయటం ఇవన్నీ కూడా పక్కన పెడితే నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా వచ్చేసి ఆమె ఆడే గేమ్స్ ఆమెకు అనేది సొంతంగా క్రియేట్ చేసుకుంటుంది. ఆ క్రియేట్ చేసి అది అసలు ఆమె ఫామ్లోకి ఆమెకి ఫాలోయింగ్ బాగా పెంచేసుకుంటుంది. ఈ వారం మాత్రం ఆమెకే ఓటింగ్ పడుతుంది, ఆమె అయితే సేఫ్ అవుతుంది. ఇంకొకటి శ్రీజ ఎట్లా ఉంటుంది, వాళ్ళందరికంటే కూడా పర్సనాలిటీలో చాలా చిన్నగా ఉంటుంది. ఎలకపిల్ల లెక్క గింత ఉంటుంది. గేమ్స్ ఆడే మాత్రం ఎంత లావోళ్ళు ఉన్నారు, ఎంత బలవంతులు ఉన్నారు ఏందనేది కూడా పట్టించుకోకుండా చాలా ధైర్యంగా, అసలు ఆ అమ్మాయిని తొక్కినా కానీ కాలు కింద ఏదో టమాటా చితికిపోయేటట్టు ఉంటుంది. అట్లాంటిది ఆ బాల్స్ వేసేదైనా కానీ గేమ్స్ అనేది మాత్రం నెంబర్ 1 వాడింది శ్రీజ. ఇంకొకటి రీతు చౌదరి ఆడే విధానం, ఆమె గ్లామర్ దెబ్బతింటుందా, ఏమైనా దెబ్బలు తగులుతాయా, కింద పడుతున్నావు మీద పడుతున్నావు అనేది అయితే ఏమీ పట్టించుకోదు. జస్ట్ ఆమె గోల్, టార్గెట్ ప్లస్ ఆమె గేమ్ అదే ఉంటుంది. శ్రీజ ఆడిన విధానం కూడా అసలు ఆ బ్లూ టీమ్కి అనేది అసలు శ్రీజకి బ్లూ టీమ్కి అసలు సంబంధమే లేదు. కానీ ఆమెను ఆ గేమ్లో ఆడించిన విధానం మాత్రం అసలు మామూలుగా ఆడలేదు. దానికోసం సంజన గారు, ఇమానీయుల్ గారు, అసలు ఇమానీయుల్ గారా సంజన, ఇమానీల శ్రీజన అనే దానికి కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని రీతు చౌదరి ప్లస్ సంజన గారు ఆర్గ్యుమెంట్ మరి పెట్టుకొని మరి అక్కడ డిస్కషన్ చేశారు. అంటే శ్రీజ ఆడిన విధానం ఆ టీము నా టీమా పక్కన వాళ్ళ టీం అనేది అయితే సంబంధం లేదు. అంత ఇన్ఫ్యాక్ట్ పెట్టి మాత్రం చాలా బాగా ఆడింది శ్రీజ. సంజన గారు టాప్లో ఉంటారు ఈ వీక్ మాత్రం, తర్వాత శ్రీజ ఉంటారు. ఎందుకనంటే అమ్మాయి వాడిన విధానం చాలా బాగుంది. ఇంకొకటి 3rd పొజిషన్లో రీతు చౌదరి ఉంటాయి. ఎందుకనంటే డిమాండ్ పవన్కి సంబంధించిన ఓటింగ్ మొత్తం రీతు చౌదరికి పడుతుంది. ఎందుకంటే ఆయన కెప్టెన్సీ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చాలా బాగుంది కాబట్టి ఆమెకి పడే ఓటింగ్ అనేది కూడా
కెప్టెన్కి పడే ఓటింగ్ కూడా ఈమెకి రీతు చౌదరి గారికి పడే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఆమె ఆడే విధానం కూడా చాలా బాగుంది. ఎందుకంటే దెబ్బలు తగులుతున్నాయి ఏందనేది కూడా చూసుకోదు, చాలా బాగా ఆడుతుంది. ప్లస్ కెప్టెన్సీకి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఈమెకి ఓటింగ్ పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా 4వ పర్సన్ వచ్చేసరికి దివ్య నిఖిత గారు. ఆమె కూడా ఆడిన విధానం నిన్న ఆడిన గేమ్లో హరీష్ గారిని పట్టుకున్నప్పుడు ఆమె వదిలించుకునే విధానమైనా ఆమె ఆడే విధానమైనా కానీ హరీష్ గారితో ఆడిన టాస్క్ మాత్రం అది మామూలు లెవెల్ కాదు. ఇంకొకటి ఆమె చాలా బయట నుంచి వచ్చేటప్పుడు కూడా ఆమెకు ఫాలోయింగ్ బాగానే ఉంది, ఆమెకి ఓటింగ్ పడతాయి, ఆమె 3rd పొజిషన్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే భరణి గారు ఇప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాల ముందే మాట్లాడారు. అది ఏంటి అని అంటే సుమన్ గారు ఇవాళ దివ్య నాకు ఒక మాట చెప్పింది. ఏంటంటే వాళ్ళకి అన్నయ్య లేడు అని చెప్పి చాలా ఫీల్ అయ్యేదంట. ఈరోజు నన్ను అన్నయ్య అని చెప్పి పిలుస్తుంది అని చెప్పి ఆమె అంటుంది. ఇక నేను ఆ ముందు చాలా ఓపెన్ అయిపోతాను, చాలా మా ఇద్దరికి బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక పక్క తనుజనేమో డాడీ అంటుంది, ఇంకొకరేమో అన్నయ్య అంటున్నారు, ఇంకొకరు అట్లా అని వాళ్ళ అన్న జిల్లాలో అనుబంధంగా భరణి గారి ఓటింగ్ కూడా దివ్యకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 3rd పొజిషన్లో దివ్య. ఈ వీక్ 2 ఎలిమినేషన్ అయితే మాత్రం వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. లేకపోతే మాత్రం ఒక్కళ్ళు ఎలిమినేషన్ ఉంటే మాత్రం వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అవుతారు. వాళ్ళు ఎవరనంటే హరీష్ గారు, ఫ్లోరా గారు. అయితే వీళ్ళిద్దరిలో కొంచెం బెటరు ఎవరనంటే హరీష్ గారు. ఎందుకంటే నిన్న ఆడిన గేమ్లో పర్ఫామ్ చేశాడు. ప్లస్ ఆయన కొంచెం చిన్న ఇంజ్యూరీ అయింది. అది దేనికైంది, అది ఎంత అయిందనే దాన్ని బట్టి చూసి అర్థమవుతుంది. ఇంకోటి నిన్న ఆడిన గేమ్ కూడా హరీష్ గారు పర్లేదు బాగానే ఆడిండు. తర్వాత ఆయనకి కొంచెం ఆ హౌస్ మొత్తంలో కొంచెం క్లోజ్గా ఎవరు ఉన్నారంటే పవన్ పగడాల వారు. పవన్ ఉన్నాడు. ఆయనకుండే సింపతి, ఆయనకుండే ఫాలోవర్స్ కూడా కామనర్స్లో ఈయనకి హరీష్ గారికి పడే ఛాన్స్ ఉంది. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఫ్లోరా గారికి అయితే ఉన్నాయి అని అనుకోవచ్చు. దేనికైనా అంటే ఆమెకి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే చాలా మంచి మనిషి, గేమ్స్ కూడా పర్వాలేదు అటు ఇటుగా ఆడుతుంది. బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఆమె ఓన్లీ తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. అది దేనికనంటే టీవీ ముందు కూర్చొని చూస్తుంటే ఇప్పుడు మనం చదువు లేని వాళ్ళు మామూలు చూస్తుంటే ఆమె ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది, తెలుగులో అసలు మాట్లాడట్లేదు. అది అర్థం కావట్లేదు, ఆమె ఏం మాట్లాడుతుంది ఏం చెప్తుంది అనేది అర్థం అవ్వట్లేదు. అదొకటి ఫ్లోరా గారి బిగ్గెస్ట్ మైనస్. ఈ వారంలో మాత్రం ఓటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఆమె కంటే కొంచెం హరీష్ గారు కొంచెం బెటరు. అది ఈ అయితే వెరీ 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 డేంజరస్ జోన్లో ఉన్నది మాత్రం వీళ్ళిద్దరు, ఫ్లోరా గారు, హరీష్ గారు. నేను చెప్పింది కరెక్టా రాంగా, ఓకేనా? నా ఫీలింగ్ అయితే నేను చెప్పాను. మీకు నచ్చింది మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి మీరు మాత్రం ఓటింగ్ చేయండి. ఈ వారం నేను చేసిన అనాలిసిస్, ఓకేనా? కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళకి లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.